అండ్ ఇటువంటి ట్రాక్లో మనకి విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. వేర్ యూ లుక్ ఇస్ వేర్ యూ గో అంటారు. సో ఆల్వేస్ లుక్ అహెడ్ ఆఫ్ ది కర్వ్ అంటారు. సో మై డే బంగారం డ్రైవ్ ఇంప్రెషన్కి వచ్చేసాము. ఇది మన రెనో కైగర్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, కైగర్ ఒక మీనింగ్ ఓల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వారియర్ అనే అర్థంతో పాటు వస్తుంది. సో ఎస్, దీనికి కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. ఎక్స్టీరియర్ అప్డేట్స్, ఇంటీరియర్ అప్డేట్స్, 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా ఇప్పుడు లభిస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టార్ట్ స్టాప్ బటన్. అండ్ ఇక్కడ మనకి డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. స్పోర్ట్ మోడ్లో పెట్టేసుకుందాము. చూడడానికి మంచిగా అనిపిస్తుంది. స్టీరింగ్ ఫీల్ కూడా బాగుంది. అండర్ సబ్ 4 మీటర్ ఇదనమాట. వెంటిలేటెడ్ సీట్స్ ఇప్పుడు యాడ్ చేశారు, అది కూడా ఒక మంచి ఫీచరు. 360 డిగ్రీ కెమెరా ఒకసారి ఆన్ చేసి చూద్దాము. సో ఇక్కడ మీకు 360 డిగ్రీ అంటే వెనకాల, సైడ్కి, ఫ్రంట్, సో అన్నీ కూడా మనకి 360 వ్యూ అనేది ఇప్పుడు లభిస్తుంది. సో ఇది మళ్ళీ మనము సెట్టింగ్స్ మనం చేంజ్ చేయాలంటే సెట్ చేసుకోవచ్చు. దీని ఒక బ్రైట్నెస్ కానీ ఇదంతా. 2 ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. 2 కూడా 3 సిలిండర్ పెట్రోల్. ఒకటేమో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, ఇంకోటేమో టర్బో పెట్రోల్. సో టర్బో పెట్రోల్ పుట్స్ అవుట్ 100 PS మ్యాక్స్ పవర్ అండ్ 152 Nm టార్క్ అనుకుంటున్నాం. whereas the naturally aspirated 72 PS and around 96 or 98 Nm టార్క్ అనేది. సో దాంట్లో మనకి మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. ఎస్పెషల్లీ ఇదైతే టర్బో పెట్రోల్. ఇది దీంట్లో మాన్యువల్ 5 స్పీడ్ మాన్యువల్ లేకపోతే CVT ట్రాన్స్మిషన్ అనేది లభిస్తుంది. ఇప్పుడైతే మనం దీంట్లో ఉన్నాము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సైటింగ్ ల్యాప్ చేస్తున్నాం అనమాట మనము. ఈ సైటింగ్ ల్యాప్లో జస్ట్ మనకి ఇది ఇస్తారు, క్యూస్ ఇస్తారు ఎలా నడిపించాలనేది. అంటే ట్రాక్ ఒక కోర్స్ తెలుసుకోవడానికి. ఆల్రెడీ ఫస్ట్ సైటింగ్ ల్యాప్ అయిపోయింది, సెకండ్ సైటింగ్ ల్యాప్. దీని తర్వాత మనకి ఫ్రీగా వదిలేస్తారు ఏమనుకుంటా ఒక 2-3 ల్యాప్స్. దాని తర్వాత టైం ల్యాప్ ఉంటుంది. సో బండి రిఫైన్డ్గానే ఉంది. As you can see, the slalom, the dropped cones basically show you from which side of the standing cone you have to go around. సో మధ్యలో సార్ ఇది రేడియో ఉంది కాబట్టి రేడియోలో ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. బాగానే ఉంది, ఫన్గా ఉండేటట్టు ఉంది. చూద్దాం. టైట్గా ఉంది ట్రాక్, మరీ స్పీడ్ క్యారీ చేయలేము. అండ్ ఎక్కువ 60 కంటే ఎక్కువ వెళ్ళొద్దని మాకు పర్టిక్యులర్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే గైస్, ఆల్ సెట్ ఫర్ yet another practice lap. Take a left, take a right, take this entire sweeping left corner, a tight left here, again and again, and now take the turn, go this way, go left and turn. Perfect, good lap. So now focus for the stop box. Yes sir. Okay, let's see how ఆల్రెడీ పారాబోలా దీంట్లోకి వచ్చేసాం స్ట్రైట్స్కి. సో మధ్యలో స్ట్రైట్ ఉంటుంది, అట్ ది ఎండ్ పారాబోలా ఉంటాయి మన నాట్రాక్స్ ట్రాక్ లెక్క. సో ఇది నిజంగా బండి ఒక హ్యాండ్లింగ్, రోడ్ గ్రిప్, డైరెక్షన్ చేంజెస్, స్టెబిలిటీ అంతా కూడా ఇది క్లియర్గా హైలైట్ చేస్తుంది అనమాట. సో స్పోర్ట్స్ మోడ్లో నడిపిస్తున్నాము. 100 PS పవర్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. 152 Nm టార్క్ అనుకోండి. అండ్ ఇటువంటి ట్రాక్లో మనకి విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. వేర్ యూ లుక్ ఇస్ వేర్ యూ గో అంటారు. సో ఆల్వేస్ లుక్ అహెడ్ ఆఫ్ ది కర్వ్ అంటారు. బాబా బ్రిలియంట్ అండి, చాలా చాలా బాగుంది. వెదర్ బాగుంది, వర్షాలు లేవు. పొద్దున్న చాలా వర్షం కొట్టింది. లక్కీగా మనము డ్రైవ్ చేసేటప్పటికి వర్షం తగ్గింది. సో వాకర్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ప్రైస్ అండి 6.29 lakhs ఏందండి అసలు ఇంత మంచి పెద్ద కార్కి. చాలా రీజనబుల్ ప్రైజింగ్. ఫిట్ అండ్ ఫినిష్, ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఇచ్చారు. అండ్ వాల్యూ ఈ సన్ రూఫ్ అంతా మీరు పట్టించుకోకండి. సన్ రూఫ్ అనేది మీకు ఫస్ట్ 6 months 7 months ఎంజాయ్ చేస్తారేమో, కానీ ఒక 1-2 years తర్వాత దాన్ని మెయింటైన్ చేయలేక చచ్చిపోతారు. అండ్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మనకి క్యాబిన్ లోపలికి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట.
ఓవర్టేకింగ్ ఇక్కడ అలౌడ్ లేదు, కానీ నిజంగా నాట్రాక్స్ గుర్తుకొచ్చేసింది. మీరు ఆ బ్లాగ్ చూడకపోతే చూడమని మనం చేస్తున్నాను. చాలా చాలా అంటే మనము బైక్స్ నడిపించాము అక్కడ. అఫ్కోర్స్ స్లావియా కార్ కూడా నడిపించాను, అది సపరేట్ బ్లాగ్లో ఉంటుంది. కానీ బైక్స్ నడిపించిన బ్లాగ్ మీరు చూడండి, చాలా చాలా అది వన్ ఆఫ్ ద ఫస్ట్ అనుకుంటాను. వేరే ఎవరు కూడా నడిపించలేదు అప్పటికి నాట్రాక్స్ పైన బైక్స్. వావ్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. కొంచెం కంట్రోల్గా నడిపాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ స్టీరింగ్ చూడండి, మీకు వంకరగా ఉంది స్టీరింగ్. ఇది ఒక్కటే మళ్ళీ అది స్ట్రైట్కి వెళ్తుంది, కానీ స్టీరింగ్ అనేది వంకరగా ఉంది. సో ఇది ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు వీళ్ళు కొంచెం హైలైట్ చేయాలంటే ప్రోడక్ట్ ఫిట్ అండ్ ఫినిష్. ఎయిర్ క్యాబిన్ కూలింగ్ బాగానే ఉంది, సస్పెన్షన్ బాగుంది, బ్రేక్స్ బాగున్నాయి, 16 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. సో అది అలాయ్స్ కొత్త డిజైన్ ఇచ్చారు. సో మంచి రోడ్ గ్రిప్ అనేది ఆఫర్ చేస్తుంది. 195 సెక్షన్ టైర్స్ అనుకుంటాను. హెడ్ రూమ్, లెగ్ రూమ్ అంతా కూడా బాగానే ఉంది. ఆల్మోస్ట్ మినీ క్రాస్ ఓవర్ లెక్క ఉందండి. ఇది వాళ్ళు మినీ ఎస్యూవీ అంటారు, మళ్ళీ ఏమంటారు, కానీ ఆల్మోస్ట్ క్రాస్ ఓవర్ లాంటి మనకి మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ కష్టం, వాళ్ళు స్లో డౌన్ అయిపోతున్నారు. సో మన డిస్టెన్స్ మనం మెయింటైన్ చేసుకోవడం బెటరే. మళ్ళీ మెల్లిగా స్పీడ్ పికప్ అవుతుంది, ఆ జోష్ అనేది వస్తుంది బాడీలోకి. కానీ మెయిన్ వాక్ అరౌండ్ చేసి అంటే ఇది బూట్ స్పేస్ కూడా బాగానే ఉంది. 405 లీటర్స్ బూట్ స్పేస్. మంచి ప్రాక్టికల్ సిటీ కార్ అండి చెప్పాలంటే ఫ్యామిలీకి, ఎస్పెషలీ మాన్యువల్ గేర్ బాక్స్ దీంతో ఇది పడకండి. 3 సిలిండర్ ఎప్పుడు కూడా ఈజీ టు మెయింటైన్, బెటర్ మైలేజ్ వస్తుంది. సో మైలేజ్ ఫిగర్స్ ఎగ్జాక్ట్గా మనకి నేను డిస్క్రిప్షన్ పోర్షన్లో వదిలేస్తాను మీకు. వా, అద్దరిపోయింది, చాలా చాలా బాగుంది, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. ఇదొక్కటి ఇట్లాంటి స్టీరింగ్ది ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు నిజంగా ఇరిటేట్ అనిపిస్తుంది కదా. బండి కొన్న తర్వాత ఈ వంకరగా ఉందంటే స్టీరింగ్, అదొక్కటే నచ్చలేదు. మీదంతా ఓకే. వెంటిలేటెడ్ సీట్స్ కూడా బాగానే ఉన్నాయి. అఫ్కోర్స్ క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేసుకుందాం, దాంతో మనకు సంబంధం లేదు. మనం బండి పైన క్రూజ్ కంట్రోల్ చేసి అలవాటు అయిపోయింది. ఇప్పుడు బైక్స్ పైన వచ్చేస్తున్నాయి క్రూజ్ కంట్రోల్. సో మంచి ల్యాబ్స్ ఇస్తున్నారు, ఆల్మోస్ట్ 12 ల్యాబ్స్ అన్నారు. మంచి స్పేస్, మంచి టైం ఉంది షూట్ చేయడానికి. ఎగ్జిట్ చాలా డేంజర్ అండి, మనం కొంచెం కరెక్ట్గా లేకపోతే ఇగో వైడ్కి వెళ్ళిపోతాం అనమాట. కొంచెం చాలా చాలా నీట్గా డిజైన్ చేయబడిన వెహికల్. 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ అంటున్నారు. బ్రేక్ 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 అందరూ కొంచెం ఎక్సైట్ అయిపోయి ఎక్కువ స్పీడ్ క్యారీ చేసేసారు. అది చూడడానికి ఈజీగా అనిపించినా మరి నడిపించేటప్పుడు కేర్ఫుల్గా లేకపోతే గ్యారంటీ గుద్దేసుకుంటామండి. పర్ఫెక్ట్ ఎగ్జిట్ బాగా చేసాం చాలా. సో ఇదండి బండి గురించి వివరాలు. కైగర్ ఒక విధంగా డీసెంట్ ఫ్యామిలీ కార్, సిటీ కార్గా పనికొస్తుంది. స్పేస్ ఉంది, మంచి ఫీచర్స్ ఇచ్చారు. ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఒక 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చేసారు. టు ఆఫర్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అండ్ మైలేజ్. సో మైలేజ్ నేను చెప్పినట్టు కింద మీకు డిస్క్రిప్షన్ పోర్షన్లో వదిలేస్తాను.